హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక రీజనబుల్ బడ్జెట్లో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK హౌస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఇప్పుడు మనం వరంగల్ హైవే రోడ్కి వెళ్ళి వరంగల్ హైవేలో ఉన్నటువంటి నారపల్లి చౌరస్తా కవర్ చేసుకొని హౌస్ దగ్గరికి మళ్ళీ వద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము డీటెయిల్గా వీడియో కవర్ చేయడం జరుగుతుందండి. ఎవరికైనా లొకేషన్ డీటెయిల్స్ అర్థం కాకపోతే మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. క్లియర్గా అర్థమయ్యే విధంగా వీడియో అనేది మేము ప్రజెంట్ చేస్తాం. లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా మనము వరంగల్ హైవేకి రావడం జరిగింది. ఇది వచ్చేసి నారపల్లి చౌరస్తా అండి. ఇటువైపు వెళ్ళినట్లయితే మనం గట్కేసర్కి వెళ్తాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు వెళ్ళినట్లయితే మనము ఉప్పల్ రింగ్ రోడ్కి వెళ్తాము అండ్ మెట్రో స్టేషన్కి వెళ్తాము. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే సేల్కి తీసుకొచ్చినటువంటి హౌస్ ఉందో 4.5 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ రూట్లో ఉందో ఈ రూట్లో ఉన్నటువంటి లొకేషన్ అంతా కవర్ చేస్తూ హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. వరంగల్ హైవే రోడ్లో ఉన్న నారపల్లి చౌరస్తా కవర్ చేసుకొని ఇప్పుడు మనం ప్రతాప్ సింగారం దగ్గరికి రావడం జరిగింది. ప్రతాప్ సింగారం సంబంధించినటువంటి బస్ స్టాండ్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఏదైతే రోడ్ చూపిస్తున్నామో ఈ రోడ్లో స్ట్రేట్కి వెళ్ళినట్లయితే మనం గౌరెల్లి రీచ్ అవుతాము అండ్ నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ అయితే గౌరెల్లి అండ్ ప్రతాప్ సింగారం మధ్యలో వచ్చేసి ఒకటి కేబుల్ బ్రిడ్జ్ రాబోతుందండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉప్పల్ బగ్గాయత్ ఏ విధంగా అయితే ఉందో అలాగే ఇక్కడ 150 ఎకరాల్లో HMD వాళ్ళు లేఅవుట్ చేయబోతున్నారు. అదేవిధంగా నాగోల్ దగ్గర ఉన్నటువంటి శిల్పారామం అండ్ నెక్స్ట్ వచ్చేసి హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి శిల్పారామం ఎలాగైతే ఉందో సేమ్ వచ్చేసి ఇక్కడ మనకి ఒకటి శిల్పారామం కూడా రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్లో మనం స్ట్రేట్కి వెళ్ళినట్లయితే ఉప్పల్ రింగ్ రోడ్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ నుంచి ప్రతి 10 నిమిషాలకి ఉప్పల్కి అండ్ సికింద్రాబాద్కి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లో వెళ్ళినట్లయితే మనము వరంగల్ హైవేకి రీచ్ అవుతామండి. 4.5 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా వచ్చేసి మనము హౌస్ దగ్గరికి రావడం జరిగింది. హౌస్ అనేది మనకి HMD లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇదే లేఅవుట్లో మనము చాలా హౌసెస్ ప్రమోట్ చేసాము. చాలా హౌసెస్ ఇక్కడ సేల్ అయిపోతున్నాయి అండ్ చాలా మంది ఇక్కడ లివింగ్ ఉంటున్నారు. అండ్ మంచి లొకేషన్. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది ఎగ్జాక్ట్గా 9.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ నారపల్లి చౌరస్తాకి ఇది 4.5 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ డైమెన్షన్ 20x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 2 BHKతో రావడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఈ వీడియో చూసి కొన్న వాళ్ళ తరపు నుంచి ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు. డైరెక్ట్గా స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా చూపిస్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాము. హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మనకి వెస్ట్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% టేక్ వుడ్తో చేయించారు అండ్ మంచిగా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్కి టైల్ చెక్ చేస్తారండి. టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నాము. UPVC సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే హౌస్కి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఒక మంచిగా లైక్ మీడియం సైజ్ కార్ వచ్చే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ వాష్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ ఎక్సలెంట్ ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. మెట్ల దగ్గర ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో చేయించిన రైలింగ్ కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నామండి. మెయిన్ డోర్ చౌకట్ అంతా మరొకసారి క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసినట్లయితే మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. ఎక్సలెంట్గా మనకి గ్రానైట్తో ఫ్లోరింగ్ చేయడం జరిగింది. అండ్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ రావడం జరిగింది విత్ షెల్ఫ్లతోటి. అండ్ నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించారండి. ఎక్సలెంట్గా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఒక డిఫరెంట్ స్టైల్ తోటి ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది చేయించారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి మనకి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజా రూమ్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఒక చిన్న సైజ్గా మనకి పూజా యూనిట్ అనేది అరేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అంటే ఈ 111 స్క్వేర్ యార్డ్లో ఉన్నటువంటి హౌస్కి సంబంధించిన డైనింగ్ ఏరియా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ కవర్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ లో బడ్జెట్లో హౌసెస్ కావాలని చూస్తున్నారో వారికి వీడియో అనేది షేర్ చేయండి. అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్లో వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ స్పేసెస్గా వాష్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వాల్కి టైల్ స్టిక్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ వైపుకి డోర్ ఇచ్చారండి, వాస్తు మెయింటైన్ చేస్తూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లెయిన్ కలర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. మనకి స్పేస్ ఎక్కువగా వచ్చే విధంగా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. సీలింగ్ వర్క్ అనేది ఎక్సలెంట్గా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ ఉందో ఈ డోర్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. బయట చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి మంచి సైజ్గా రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు, ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ అనేది బేసిక్గా మనకి ఎవరైతే లో బడ్జెట్లో కావాలి విత్ బ్యాంక్ లోన్తో కావాలని చూస్తున్నారో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ ఒక 50 lakhs బడ్జెట్లో ఎవరైతే హౌసెస్ సర్చ్ చేస్తున్నారో అలాంటి వారికి వీడియో అనేది షేర్ చేయండి. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ మాకు హెల్ప్ అవుతుంది అండ్ బిల్లర్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా కవర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో సంప్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తాను. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ టెర్రస్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సైడ్కి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్గా వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇదే ఏరియాలో మనము చాలా వీడియోస్ కవర్ చేయడం జరిగింది. చాలా మంది ఇక్కడ హౌసెస్ కొనుక్కుంటున్నారు అండ్ మంచి రీజనబుల్ బడ్జెట్లో ఇక్కడ హౌసెస్ సేల్ చేస్తున్నారండి. నియర్ బై చూసుకున్నట్లయితే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఇటువైపు వెళ్ళినట్లయితే మనం గౌరెల్లికి రీచ్ అవుతాము అండ్ నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్కి రీచ్ అవుతాము. అండ్ ఎటు మనం 4 to 5 kilometers ట్రావెల్ చేసినప్పటికీ మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. అండ్ మరొక ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే ఏదైతే ఉప్పల్లో ఉన్నటువంటి బగాయత్ ఉందో అలాంటి బగాయత్ అనేది ఇక్కడ 150 acres డెవలప్ చేయబోతున్నారు. ఒక్కసారి బగాయత్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్ కావచ్చు అండ్ హౌసెస్ రేట్ అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందండి. రేట్లు అనేది పెరగకంటే ముందు కొంటేనే మనకి ఇక్కడ మంచి రీజనబుల్తో హౌసెస్ అనేది వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఒక 50 lakhs బడ్జెట్లో హౌసెస్ కొందామని చూస్తున్నారో స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ హౌస్ యొక్క రేట్ అనేది 49,75,000 రూపాయలు చెప్తున్నారు. 49,75,000 చెప్తున్నారండి. అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.